మాయావాదం అసచ్ఛాస్త్రం ప్రచ్ఛన్నం బౌద్ధముచ్యతే అని అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? అసచ్ఛాస్త్రమైనటువంటి మాయావాదం ఏదైతే ఉందో అది ప్రచ్ఛన్న బౌద్ధమతం అని అన్నారు. అంటే బౌద్ధమతం వలె మనకి ఇది అప్రామాణికము. బౌద్ధులు చెప్పిన బౌద్ధమతం అంటే ఏమిటి? చాలామందికి బౌద్ధమతం అనగానే ఏదో శాంతి, అహింస ఇవన్నీ గుర్తుకొస్తాయి. అవన్నీ కూడా అసలుగా బౌద్ధమతం అనేది అది కాదు. శాంతి, అహింస వాటిని కూడా మన శాస్త్రంలోనే ఉంది, మన ఉపనిషత్తుల్లోనే ఉంది, వీటిల్లోనే ఉంది. కాబట్టి అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం. బౌద్ధమతం అంటే ఏమిటి? సర్వం క్షణికం అనేటటువంటి ఆ క్షణికత్వవాదం, శూన్యవాదం, అంటే ఇదంతా కూడా శూన్యం, ఇదంతా కూడా క్షణికం అనేటటువంటి సిద్ధాంతాలని బౌద్ధమతంలో చెప్పారు. కాబట్టి బౌద్ధమతం అంటే అది. ఈ అహింస అనేవన్నీ కూడా అవి వేరు, అవి బౌద్ధమతంలో ఒక భాగం మాత్రమే. కానీ బౌద్ధమతంలోనూ చివరిగా చెప్పినటువంటి తత్వం ఏమిటి అని అంటే సర్వం శూన్యం, సర్వం క్షణికం అనేటటువంటి తత్వాన్ని అక్కడ 4 మతాలు ఉన్నాయి. అక్కడ మళ్ళీ బౌద్ధమతంలోనూ 4 మతాలు ఉన్నాయి. వాటిల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పారు.